గాయస్ ఈ ఫోన్లో ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 3 days దాకా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే లేదనమాట. సో ఈ విషయం నేను కాదు, షోమీ కంపెనీ అయితే చెప్తుంది. సో రీసెంట్గా షోమీ వాళ్ళు ఒక మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఆ మొబైల్ ఫోన్ వచ్చి షోమీ 17 5G అనమాట. సో ఈ ఫోన్లో హైలైట్ థింగ్ అంటే బ్యాటరీ అనమాట. ఈ ఫోన్లో బ్యాటరీ 8000 mAh అయితే బ్యాటరీ అయితే ఇచ్చారు. సో ఒకసారి ఛార్జ్ చేస్తే లిటరలీ 3 days దాకా నాన్ స్టాప్ అయితే మొబైల్ ఫోన్ యూజ్ చేయొచ్చు అనేసి వీళ్ళు కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ ఆల్సో ఈ ఫోన్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 4th Gen ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఈ ప్రాసెసర్ అయితే గేమింగ్ అయితే బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫోన్లో డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ డిస్ప్లేలో 120 రిఫ్రెష్ ట్రూ కలర్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. సో ఈ ఫోన్లో కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే 50 MP క్లారిటీ విత్ స్మార్ట్ ఇమేజింగ్ సెన్సర్ అయితే యూజ్ చేశారు. మనం ఫోటో తీసేటప్పుడు అయితే క్లారిటీ అయితే మిస్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఈ ఫోన్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 3+6 years హైపర్ OS అప్డేట్ అయితే ఇస్తారనమాట. సో హైపర్ OS అప్డేట్ గురించి మీకు తెలిసింది ఆల్రెడీ. స్మూత్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఈ ఫోన్ మార్కెట్లోకి ఇది August 6th అయితే లాంచ్ చేశారు. ఇప్పుడైతే అమెజాన్లో మంత్ 12th అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో మీకు ఎవరికైనా షోమీ మీద ఇంట్రెస్ట్ ఉంటే సో వాళ్ళైతే అమెజాన్లో అయితే ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా ఇన్స్టాగ్రామ్లో చూసినట్టయితే ఫాలో చేసుకోండి. సో ఇలాంటి మొబైల్ అప్డేట్స్ కానీ టెక్ న్యూస్ కానీ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే ఫాలో చేసుకోండి. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ హేమంత్.